స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం జీవో తీసుకురావాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల బీసీలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందని మరోసారి రుజువైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందిస్తుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల కావడంపై మంత్రివర్గం జీవో ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి. ఖమ్మంలో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ బీసీ రిజర్వేషన్ 42% చేయడానికి? ఓకే, దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి యావత్ ప్రజానికానికి బీసీలకు రిజర్వేషన్ లేదు అనేటటువంటి విషయం తెలుసు. కేవలం ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నటువంటి తరుణంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తూ ఎక్కడి నుంచి జరుగుతున్నటువంటి పాదయాత్రలో బీసీలకు న్యాయం జరగాలి అనేటటువంటి ఒక ఆలోచన చేసి బీసీలకు రిజర్వేషన్ జరగాలి అంటే అసలు కులగణం జరగకుండా రిజర్వేషన్ చేయడానికి వీలు కాదు. కాబట్టి మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ జనాభా ప్రాతిపదికన మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఒక మాట ఇస్తే ఆ మాటకు తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీకం యామంది బీసీలు ఖచ్చితంగా ఆ మాటను కట్టుబడి మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట అంటే నిలబడతాడు అనేటటువంటి ఒక నమ్మకం మీద రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఆ మద్దతు మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇవాళ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ ఏదైతే ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం తీర్మానం చేసి 42% రిజర్వేషన్ చేసి ఆ రిజర్వేషన్ని మరి చట్టం చేయడానికి కోసం చెప్పి ఆమోద ముద్ర కోసం రాష్ట్రపతి గారికి పంపించినటువంటి విషయం 50 మందికి తెలుసు. కానీ భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టి బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగకుండా ఇవాళకి కూడా పెండింగ్ పెడుతూ ఉన్నటువంటి తరుణంలో నిన్న ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంలో 50% కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసి బీసీలకు తప్పనిసరిగా 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి తీర్మానం చేసినటువంటి దానికి అనుకూలంగా ఈనాడు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు మొత్తం ఐక్యంగా ఉండి ఈనాడు ఈ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకొని కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారు అయ్యా మాకు న్యాయం జరగాలంటే ఇంతటితో సరిపోదు, పార్లమెంట్లో కూడా దేశవ్యాప్తంగా చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని మీరు యావత్ భారతదేశ ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, అంటే స్థానికంగా ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? నిజంగా ఇది చరిత్ర. స్థానికులు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా దాదాపుగా దాదాపుగా 56% జనాభా ఉంది. 160 కోట్ల మంది జనాభా మరి తెలంగాణలో ఉన్నారు. అయితే 1,60,00,000 మంది జనాభా తెలంగాణ ఉన్నారు. 112 కులాలు ఈరోజు బీసీల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలా చాలా సంతోషపడాల్సిన విషయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్లో బీసీల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కాదు. నిన్న చూసినాం ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారు, మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చే గతంలో మరి 10 సంవత్సరాలు ఏం చేశారు అనేది తెలుసు మనకి. 60-75 సంవత్సరాల కళ ఇది బీసీలకి. ఇవాళ చట్టసభల్లో రావడం ద్వారానే బీసీలు అట్టడుగున్న బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, బీసీలు అట్టడుగున్న కులాలన్నింటినీ కూడా పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకి పెద్దపేట వేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అంటే మామూలు మాటలు కాదు. దీన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది చట్టపరమైన చట్టబద్ధంగా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతాయి. ఏదేమైనప్పటికీ ఇలా ఒక పెద్ద అడుగుబడ్డది. ఈ గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడిగా చేయలేదు. మేము రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి బీసీ అందరూ రుణపడి ఉన్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడున్నటువంటి యువతకి ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్? అన్న, మొట్టమొదటిగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేటప్పుడు ఆయన ఒక సవాల్ లాగా విసిరారు. బీసీ రిజర్వేషన్ పక్కా చేస్తామని. ఆ రోజు టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరూ కూడా ఏదో మాటలకే అయ్యే ప్రభుత్వం లెక్క చూశారు. కానీ అన్న మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి గారు, మిగతా క్యాబినెట్ మొత్తం కూడా అన్న మాట ప్రకారం ఆమోదం పలికి రానున్న రోజుల్లో బీసీలు దాదాపు, ఎందుకంటే 60% ఆల్మోస్ట్ బీసీలే ఉన్నారు కాబట్టి వాళ్ళకే ప్రాతినిధ్యం ఇవ్వాలి. రానున్న యువతలో కూడా ఎక్కువ కులాలు, దాదాపు 120-130 కులాలు బీసీల్లో ఉండటం వల్ల అన్ని కమ్యూనిటీలు, ఎందుకంటే ఓసీల దగ్గర
ఓసీల్లో ఒక 10 కులాలు ఉండొచ్చు, లేకపోతే 5-6 కులాలు ఉండొచ్చు, ఎస్టీ ఎస్సీల్లో 1 కులాలు 2 కులాలు ఉండొచ్చు. కానీ బీసీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. అన్ని కులాలు ఒక మమేకం అయితే అయ్యేదే ఒక బీసీ కుటుంబం. కాబట్టి ఆ బీసీ కుటుంబానికి పెద్దపీట వేయాలని 42% కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది రాబోయే రోజుల్లో మా యువతకు కూడా ఎంతో ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఓసీలకి ఇవ్వడం వల్ల, ఓసీ రిజర్వేషన్లు ఇవ్వడం, డబ్బున్నోళ్ళు రావచ్చు, బీసీ రావడం వల్ల అన్ని వర్గాలు, అణగారిన వర్గాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ చేయడానికి స్థానిక ఎలక్షన్లో పోటీ చేయగలుగుతారు, పోటీ చేసి సత్తా చూపగలుగుతారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం, దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా బీసీ రిజర్వేషన్ ఏదైతే తీర్మానం జరిగిందో దాని మీద సంతోషం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేస్తూ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్.